నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తమ ఆస్తుల ప్రకటనపై న్యాయమూర్తులు మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఈ నోట్ల పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కూడా దొరకడం, అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, ఇక న్యాయమూర్తుల ఆస్తుల పట్ల కూడా చర్చ వచ్చిన నేపథ్యంలో ఇక సుప్రీం సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ ఆస్తులు ప్రకటించడానికి సిద్ధమే అంటూ కూడా 30 మంది సంబంధించిన న్యాయమూర్తులు కూడా ఏకాభిప్రాయంగా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం సంబంధించిన న్యాయమూర్తులది కూడా ఇక అధికారిక వెబ్సైట్లో వాళ్ళ ఆస్తుల్ని పొందుపరచనున్నారు. ఈ పొందుపరిచే విషయం ఇప్పటికే 1997లోనే ఉన్నప్పటికీ అది ఒక ఆప్షన్గా ఉంది. అవసరమైతే వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ స్వేచ్ఛను బట్టి అభిప్రాయం వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళ అభిప్రాయం పెట్టొచ్చు, వాళ్ళ ఆస్తులు పెట్టొచ్చు. కానీ తప్పనిసరిగా లేకపోవడంతో కొంతమంది నమోదు చేయడం జరిగేది. అలాగే 2009లో మారిన సందర్భం ప్రకారం కూడా అప్పుడు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఆస్తులను ప్రకటించవచ్చు, కానీ అధికారికంగా వెబ్సైట్లో అది కనిపించదు. కానీ తాజాగా ఏదైతే ఈ న్యాయమూర్తులు ఒక ఏకాభిప్రాయం ప్రకారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక ప్రధాన న్యాయమూర్తితో పాటు మిగతా జస్టిస్లకు సంబంధించిన ఆస్తి వివరాలు కూడా సుప్రీం సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఇక కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకడం, ఆ తర్వాత ఒక న్యాయమూర్తులు ఎక్కువగా ఇక అవినీతి పాల్పడుతున్నారు, భారీ స్థాయిలో మొత్తం ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అసలు వీళ్ళ వివరాలు బయటకి ఎందుకు చెప్పొద్దు, వీళ్ళకంటూ స్వాతంత్ర ప్రతిపత్తి ఉంది, ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పుడు, స్వతంత్రంగా ఉన్నప్పుడు, వీళ్ళు న్యాయం చెప్పే అవకాశం ఉన్నప్పుడు మరి వీళ్ళెందుకు పారదర్శకంగా ఉండొద్దు, వీళ్ళెందుకు జవాబుదారీతనంగా ఉండొద్దు, వీళ్ళ ఆస్తుల వివరాలు ఏంటనే కూడా ఇటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలను కూడా కథనాలు వచ్చాయి. చాలామంది విశ్లేషకులు కూడా వీళ్ళు కూడా పారదర్శకంగా ఉండాలనే ఒక పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఈ చర్చ వచ్చిన నేపథ్యంలో కోర్టుల పట్ల అలాగే న్యాయమూర్తుల పట్ల ప్రజలకు ఒక నమ్మకం అనేది అవసరం, అలాగే ఒక జవాబుదారీతనం కూడా అవసరం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఇది విశ్వాసంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, విశ్వసనీయత సంబంధించిన వ్యవహారం. ఈ నేపథ్యంలో మనము కరెక్ట్గా ఉండాలి, మన వివరాలు కరెక్ట్గా ఉంటే ప్రజల పట్ల మనపై నమ్మకం కూడా ఉంటుందని వీళ్ళంతా కూడా తొలిసారి మొత్తంగా దాదాపు 31 మంది కూడా ఒక్క అభిప్రాయంతో అందరూ కూడా అంగీకరించి తప్పనిసరిగా మన అందరం కూడా మన ఆస్తుల వివరాలు ఇక నమోదు చేద్దాము, ఇక పారదర్శకంగా ఉందామని కూడా ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 1న జరిగిన ఈ యొక్క ఫుల్ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. తద్వారా సుప్రీంకోర్టు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఎవరైతే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారో అలాగే ప్రస్తుతం కొనసాగుతున్నారో వాళ్ళకు సంబంధించిన ఆస్తుల వివరాలు, స్థిర అలాగే చర ఆస్తుల వివరాలు కూడా ఇక దాంట్లో నమోదు కాబోతున్నాయి. అలాగే కొత్తగా ఎవరు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారో వాళ్ళ వివరాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్య దీని యొక్క సమావేశం ప్రకారం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారికి అంతకంటే ముందు ఆ తర్వాత ఏమైనా మార్పు చేర్పులు జరిగాయా ఆ ఆస్తుల విషయంలో కూడా ప్రదర్శించాలని కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా ఇక అందుబాటు, అంటే ఏమైనా పదవులు వస్తే వాళ్ళ ఆస్తులు పెరిగాయా తగ్గాయని ఒక డౌట్ ఉన్న నేపథ్యంలో ఆ వివరాలు కూడా ఇక ఇవ్వనున్నారు. అంటే ఇంతకుముందు వరకు కూడా ఈ తీర్మానం ఉన్నది, ఈ ఆస్తుల వివరాలు తప్పకుండా చెప్పాలని ఉన్నది, కానీ అప్పుడు ఒక ఆప్షన్గా ఉండేది. అంటే తప్పనిసరిగా లేదు, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే చేయొచ్చు, కానీ ఎందుకంటే ఇది స్వేచ్ఛ సంబంధించింది, అది వ్యక్తిగత ప్రైవసీ సంబంధించిందని కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా ఉండేది. కానీ తాజాగా నిర్ణయంతో మన ఏకతాటిగా అందరం కూడా ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఒక న్యాయ వ్యవస్థలో దీన్ని బట్టి ఇక సుప్రీం సంబంధించిన న్యాయమూర్తులు అందరూ చేస్తే ఇక దాన్ని బట్టి మిగతా సంబంధించిన న్యాయమూర్తుల మమ్మల్ని కూడా ఫాలో అయ్యి వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక సుప్రీంకోర్టే జవాబుదారీతనంగా ఉండడం వల్ల మిగతా రాజకీయ వ్యవస్థల్లో కూడా మిగతా సామాజిక వ్యవస్థల్లో కూడా మార్పులు వచ్చి కూడా వాళ్లకు సంబంధించిన ఈ అంశం కూడా తెరపైకి వస్తుంది, ఒక మంచి చర్చ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ప్రధానంగా న్యాయమూర్తులు కూడా ఈ సమావేశంలో చర్చించుకున్నారు. ఇలా తమ ఆస్తులను, అంటే ఆస్తులకు సంబంధించిన ఇంకా అఫీషియల్గా వెబ్సైట్లో ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇంకా నోట్ రాలేదు, కానీ మౌఖిక వివరాలు అయితే బయటకు వచ్చాయి. ఈ విషయం ప్రకారం మాత్రం ఇకపై
సుప్రీం సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన ఇక ఆస్తుల వివరాలు నేరుగా బహిర్గతం కాబోతున్నాయి. ఇక పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండడానికి ప్రజల్లో ఒక మంచి మెసేజ్ వెళ్ళేలా చూడడానికి ఈ యొక్క నిర్ణయం చాలా అవసరమని, ప్రస్తుతం దీని జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇది కీలకమని కూడా భావించి ఒక న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల ఒక విశ్వసనీయత కోసం కూడా ఇది తప్పనిసరి కూడా నిర్ణయించి కూడా ఇకపై కూడా నిర్ణయించడం జరిగింది. అంటే పాత తీర్మానమే, ఆ తీర్మానంలో ఈసారి తప్పనిసరి అని చేర్చారు. ఈసారి ఏకాభిప్రాయం కూడా అందరూ కూడా ఒక్కతాటిపై కూడా నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఇక్కడ కాస్త దీన్ని చర్చించుకోవాల్సిన విషయం. ఇలా ఏదైతే ఢిల్లీ హైకోర్టు సంబంధించిన జశ్వంత్ వర్మ సంబంధించిన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బహిర్గతం కావడం, ఆ బహిర్గతమైన నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది, పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చిన నేపథ్యంలో, అలాగే న్యాయమూర్తులు ఎందుకు తమ ఆస్తుల్ని ప్రకటించడం లేదు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలవాలని కూడా ఇటు పౌర సమాజం కూడా ప్రశ్నించిన నేపథ్యంలో తాజాగా న్యాయమూర్తులు, సర్వోన్నత న్యాయస్థానం సంబంధించిన న్యాయమూర్తులు కూడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం కూడా ఒక మంచి పరిణామాన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోను కూడా చర్చ వస్తుంది. మరి చూడాలి. ఇప్పటివరకు అయితే మాత్రం అధికారికంగా నోట్ మాత్రం వెబ్సైట్లో లేదు. త్వరలో ఇక ఈ యొక్క ఆస్తుల వివరాలు మాత్రం వెబ్సైట్లో పొందుపరుస్తాము. ఎవరెవరి ఆస్తి ఎంత ఉంది, చరాస్తులు ఎంత ఉన్నాయన్న వివరాలు కూడా దాంట్లో ఉంటాయన్న దాని ప్రకారం మాత్రం తెలుస్తోంది. చూడాలి మరి ఈ యొక్క పరిణామం వల్ల, ఈ ఆస్తులు ప్రకటించడం వల్ల న్యాయ వ్యవస్థకు ఎలాంటి పేరు వస్తుంది, ఈ ప్రకటించిన తర్వాత ఎలాంటి చర్చ జరుగుతుంది, రాజకీయ నాయకులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల అఫిడవిట్లో కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ ఆస్తులు ప్రకటించాలి, ప్రజల్లో ఒక విశ్వాసం అలాగే ఒక జవాబుదారీతనం ఉండాలన్న ఒక చర్చ వస్తుంది. దానిపై వీళ్ళ నిర్ణయంతో రాజకీయ నాయకులపైన పడుతుందా, రాజకీయ నాయకులపై పడితే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారా, అసలు ఈ చర్చ అలాగే ఈ యొక్క నిర్ణయము ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఈ అంశంపై జరిగే చర్చలు అలాగే తదనంతర ఫాలోఅప్లను బట్టి చూస్తే మాత్రం మనకు అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.